వెల్కమ్ టు షాప్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నా కృప నిన్ను విడిచిపోదు. మై స్టెడ్ ఫాస్ట్ లవ్ షెల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యూ. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్లు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యములో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నిత్యుడైన తండ్రి శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించేటటువంటి ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రేమ కలిగిన వాగ్దానం. ఆయన కృప మనలను ఎన్నడూ విడిచిపోదు అని వాగ్దానమిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితులలో, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, ఏ పరిస్థితులలో ఉన్నప్పటికీ ఆయన కృప నిత్యము నీతో పాటు ఉంచుతానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించి వారందరి చుట్టూ ఆయన కృప ఆవరించి ఉండునని లేఖనం మాట్లాడుతుంది. నీ పరిస్థితులలో దేవునికి దూరముగా జరిగిపోతున్నావేమో, నీ శోధనలలో దేవునికి దూరస్తుడిగా మారిపోతున్నావేమో, నీకున్న బిజీ లైఫ్లో నీ ప్రయారిటీస్ లోక సంబంధమైనవై దేవుని వెనక్కి నెట్టేస్తున్నావేమో. ఇవన్నీ గమనిస్తున్న దేవుడు మరి ఒక అవకాశాన్ని నూతన దినముగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన నీ వెంట కృపాక్షేమములు నిత్యము ఉంచు దేవుడు. ఆయన కృప కలిగిన వాడు. ప్రతిదినము కూడా మన ఎడల నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది అని లేఖనము ద్వారా మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిత్యమైన కృపతో మనకు వాత్సల్యము చూపిస్తానని వాగ్దానము చేస్తున్నాడు ఆయన. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈ నూతన దినములో ఆయన కృపను గ్రహించగలిగిన మనస్సును, ఆయన కృపలను అనుభవించగలిగిన మార్గాలు నీ జీవితంలో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. ఆయన వాగ్దానము చేస్తూ అంటున్నాడు కదా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప మాత్రము నిన్ను విడిచిపోదు. నీ ఎదురుగా ఉన్న పరిస్థితులు, నీ చుట్టుపక్కల ఉన్న సమస్తమును మొత్తము కదిలించబడి ఉండొచ్చు. నీకు ఎంతో భయము కలుగు చేస్తూ ఉండొచ్చు. నిరాశ నీ మీద క్రొమ్మరిస్తూ, చీకటులు నిన్ను ఆవరిస్తూ ఉండొచ్చు. కానీ నీ చుట్టూ ఉన్నవారు నిన్ను విడిచిపెట్టొచ్చు. నా అనుకున్న వాళ్ళు నీకు దూరస్తులైపోవచ్చు. దేవుడు అంటున్నాడు, నేను విడువను ఎడబాయనని సెలవిచ్చిన వాడను. నేను అనవాడను నిత్యుడైన తండ్రిని. నిన్ను విడిచిపెట్టే దేవుని కాదు. కన్న తల్లి నిన్ను మరుస్తదేమో, నేను మాత్రము నిన్ను విడువను. నా కృప నిత్యము నీతో ఉంటుందని మాట్లాడుతున్నాడు. ఇలాంటి గొప్ప ఆదరణ కలిగించే మాట, ఆదరణ కలిగించే వాగ్దానం ఎవ్వరూ మన జీవితంలో ఇవ్వలేరు. నీ ఎడల ప్రేమ కలిగిన వాడై, కనికర సంపన్నుడైన దేవుడు, నీ పరిస్థితిని ఎరిగిన దేవుడు, నీ మనస్సును క్షుణ్ణంగా పరీక్షించే దేవుడు, పైరూపాన్ని లక్ష్య పెట్టేవాడు కాదు, నీ హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. అనేక సార్లు నువ్వు తప్పిపోయి ఉండొచ్చు. అనాలోచితముగా కొన్నిసార్లు, తెలిసి కొన్నిసార్లు ఆయన మార్గం నుండి తప్పిపోయి ఉండొచ్చు. ఇంకను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు మాత్రమే కాదు, కానీ ఏ ఒక్కరూ నశించిపోవాలని ఇష్టపడే దేవుడు కాదు. నీ ఎడలింకను ప్రేమ కలిగి నీ కొరకు దినమెల్లా చేతులు చాచి ఉంచాడు. ఈ మాట నిన్ను ధైర్యపరచాలి. ఆయన తొలగిపోని ఆయన కృప నీతో ఉండగా, నీ కొరకు నిన్ను హత్తుకోవటానికి, నిన్ను చేర్చుకోవటానికి, నువ్వు తిరిగి రావాలని ఆశపడి నీ కొరకు చేతులు చాచి ఉంచిన యేసయ్య
నీతో ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ఎంతకాలం నీ శ్రమలను, ఎంతకాలం నీకున్న ఇరుకులు ఇబ్బందులను చూస్తూ వాటి చుట్టూ నీ ఆలోచనలు ఉంచుకుని కృంగిపోతూ ఉంటావు. వాటన్నిటినీ సరిచేయగలిగిన దేవుడు ఈ దినము నీకు వాగ్దానం ఇస్తున్నాడు కదా, నా కృప నిన్ను విడిచిపోదు. ప్రతి పరిస్థితికి చాలిన దేవుడు ఆయన. ఈ నూతన దినం మన జీవితంలో ఒక నూతనమైన అవకాశం. రేపటి దినము గురించి అతిశయించొద్దు. మాటలు వింటుండగానే, ఆయన నీతో వాగ్దానము చేస్తుండగానే, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నీ ప్రక్కన ఉండగానే హృదయ ద్వారాలు తెరిచి ఆయనను జీవితంలోనికి ఆహ్వానించు. ఆయన కృపలో నిలిచి ఉండే అవకాశాన్ని రెండు చేతులతో హత్తుకొని ఆయనతో పాటు నడవటానికి సిద్ధపడదాం. నూతన దినం ఆ ప్రకారమైన సిద్ధపాటు కలిగి ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవటానికి ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వాదములకు ఆది సంభూతుడా యేసయ్యా, మీకు వందనాలు. విడిచిపోని నీ కృపచేత మమ్మలను నింపిన విధానము చొప్పున నీకు వందనాలు. మార్గములు అనేకమైన ఒడిదుడుకులు, అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ కృప వెంబడి కృప మా మీద కృమ్మరిస్తూ విడువక ఎడబాయక మా చేయి పట్టుకుని నడిపిస్తానని ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో మీరు జరిగిస్తూ ఉన్నారు. మానవ బలహీనతల చేత, అనేకమైన శోధనల చేత కలవరపాటు కలిగి ఒకంత వెనకడుగు వేసిన వారము ఈ ఉదయకాలము నీ వాగ్దానము ద్వారా మమ్మలను బలపరిచి ఆదరించారు. ఇదిగో ఈ నూతన దినం మీకు మహిమకరమైన పాత్రగా, మీ కొరకు సాక్షిగా మేము నిలవబడి అనేక మందికి ఆశీర్వాదకరముగా నిలుచులాగున మమ్మలను బలపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.